శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం. ఉగాది రోజున ముస్లింల పూజలు. ఆ ఊళ్ళో నాన్ వెజ్ ఉగాది. ఎస్వి యూనివర్సిటీలో చిరుత. మరిన్ని విశేషాలు మన వార్తలో ఇప్పుడు చూద్దాం. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు. టీటీడీ వైద్య పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించింది టీటీడీ పాలక మండలి. ఉగాది రోజు పేదలకు సాయంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఫైల్పై తొలి సంతకం చేశారు. 38 కోట్ల సహాయ నిధి విడుదలకు ఆమోదం తెలిపారు సీఎం. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరబోతోంది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 281 కోట్ల రూపాయలు విడుదల చేశారు సీఎం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఉగాది ఆస్థానం వేడుకగా జరిగిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శోభయమానంగా తీర్చిదిద్దారు. పుష్పాలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. ఈ ఏడాది చేసిన అలంకరణ ప్రత్యేకంగా ఉందని వెంకయ్య చౌదరి తెలిపారు. ఉగాది అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మంత్రోచ్చారణతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. అమ్మవారికి ఉదయం స్నపనాభిషేకం చేశారు. ఉగాది నేపథ్యంగా అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం 9 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం జరగబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రోజు అమ్మవారిని దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అల్లూరు జిల్లా పాడేరులో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మన్యం ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారంగా కొలవబడే పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి వేకుజాము నుంచే భక్తులు భారీగా వచ్చారు. భక్తులు వందల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. ఉగాది సందర్భంగా పలువురు నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలకు ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభించారు. ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి అనితకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు హోంమంత్రికి ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు వేద పండితులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజీ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గోమాతకు పూజ చేసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈమణి రామచంద్రస్వామి పంచాంగ శ్రవణం చేశారు.
గాంధీ భవన్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిపారు. విశ్వావసునామ సంవత్సరంలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలని, ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆశీర్వాదంతో తాము అధికారంలోకి వచ్చామని, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది సందర్భంగా సుదర్శన యాగం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ యాగం నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. తర్వాత మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ప్రతి పండుగలో సందేశం, సైన్స్ ఉంటుందన్న ఆయన కులాలకు అతీతంగా సామూహికంగా అందరూ కలిసి ఉండాలని పండుగలను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు, ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అవధాని నారాయణమూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. ఏలూరు గిరిజన భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరుపుకున్నారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె బెట్రిసెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురికి ఉగాది పురస్కారాలు అందించారు. జిల్లా కలెక్టర్ బెట్రిసెల్వి ఉగాది వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవుని కడపలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది రోజున ముస్లింలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది ఉగాది రోజున దేవుని కడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ముస్లిం సోదరులు. నాచారమ్మ ఆడబిడ్డగాను, వెంకటేశ్వర స్వామిని తమ ఇంటి అల్లునిగాను భావిస్తూ ఉంటారు ముస్లింలు. చీర, సారే, భత్యం సమర్పించుకుంటూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని నేటికి కొనసాగిస్తూ ఉన్నారు ముస్లిం భక్తులు. ఉగాది నేపథ్యంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు అర్చకులు. స్వామివారికి అలంకారం, నైవేద్యం అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి చేస్తారు. అది ఎందువలనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ. అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారు మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునేవాళ్ళు. అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది కూడా. మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ వస్తూ ఉన్నాము. మాకు పెద్దోళ్ళ నుంచి ఇది కార్యక్రమం జరుగుతూ ఉండదు. అదంతా మాకు ఏం తెలియదని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని న్యాజ్ ఇచ్చి పోతా ఉన్నాము. డబ్బులు ఇచ్చేసిపోతాము అంతే. అది బట్టము మేమైతే ఇవ్వలేము, పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఇచ్చిపెట్టకూడదు అని చెప్పి ఇట్లా చేసుకుంటా ఉన్నాము అంతే. ఎల్లమ్మ చెరువు కట్టపై మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాకర్స్, పిల్లలు మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడే ఉన్న పిల్లల, విద్యార్థులతో ముచ్చటించారు. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు ఉదయం నడకతో పాటు వ్యాయామం చేయాలని సూచించారు.